ఓకే సార్. అంటే లిస్టులు ఫస్ట్ లిస్టు, సెకండ్ లిస్టు, థర్డ్ లిస్ట్ వచ్చిన తర్వాత నాకు వెంటనే గుర్తొచ్చినోళ్ళు మీరే సార్. చలసాని శ్రీనివాస్ గారు ఎప్పుడొస్తారు? అసలు ఈ లిస్టులు గోలేంటి? నార్మల్‌గా ఒక రాష్ట్రానికి లేకపోతే ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే, ఒక నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే మంచి నాయకుడిని ఎన్నుకుంటే వాళ్ళకి మంచి చేయటమో లేకపోతే అలా జరుగుతది. ఆయన ఒక 7 లిస్టులు ఇచ్చారు కొంతమంది. తెలుగుదేశం 99 మంది లిస్ట్ ఇచ్చింది. దీనికి 94+5 94+5 తెలుగుదేశంకి 94, జనసేనకి 5. ఈ లిస్ట్ చూసిన తర్వాత వీళ్ళు ఎవరు గెలుస్తారు? ఎవరు స్ట్రాంగ్‌గా ఉన్నారు అని మీరు అనుకున్నారు? మీకు అనిపించింది? మనం లాస్ట్ టైం ఏం మాట్లాడుకున్నామండి? 110 స్థానాల్లో తెలుగుదేశం, జనసేన, వామపక్షాలు కలిస్తే ఆధిక్యత ఉందని లాస్ట్ టైం ఇక్కడ చెప్పారు. మీరు చెప్పారు. అవును. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా విపరీతంగా రాహుల్, ఇప్పుడు రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు 90 ఓట్లు ఆల్ ఆఫ్ సడన్ గా మారింది. హ్మ్. అలాంటి అద్భుతమైన సంఘటనలు కానీ జరిగితే లేదా గ్రాడ్యువల్ గా మారాలి తప్పితే ఒక క్షణంలోనే మారిపోయే సిచ్యువేషన్. లేదు. హ్మ్. అందువల్ల ఇవాళ కూడా జనసేన, తెలుగుదేశం, వామపక్షాలు కలిసి పోటీ చేస్తే హ్మ్. డెఫినెట్ గా 110 స్థానాలు తక్కువ రాకపోవచ్చు. 60 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావచ్చు. ఓకే. ఉత్తర భారతీయ జనతా పార్టీ గుండుసున్నా నోటా కూడా దాటే అవకాశం లేదు. హ్మ్. ప్రజల్ని నమ్మించి మోసం చేసిన పార్టీగా దాన్ని స్వీకరిస్తున్నారు. హ్మ్. వాళ్ళు టక్కుటమారాలు, మతాలు, కులాలు రెచ్చగొట్టి ఇంకేమైనా చేసుకుంటే ఒక 2 కాన్స్టిట్యున్సీలో నోటా దాటొచ్చేమో, 4 ఓట్లు రావచ్చేమో. హ్మ్. కానీ వాళ్ళ ఇది చూసిన తర్వాత అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది కూడా రావాలి కదా. హ్మ్. కానీ తెలుగుదేశం పార్టీ ఆయన బహుశా చంద్రబాబు గారు చెప్పారు, తలవాలకర్ జిమ్ ఏ జిమ్లో మరి ఎక్సర్సైజ్ చేశారో తెలియదు కానీ హ్మ్. నా జీవితంలో ఎక్కడా చేయనంత ఎక్సర్సైజ్ దీంట్లో చేసి అన్నారు. ఈ ఈ ఈ లిస్ట్‌లో లిస్ట్ ఫస్ట్ లిస్ట్ చూశారు మీరు 2 సార్లు అవును. చెప్పారు. చూసాను. హ్మ్. అందువల్ల బహుశా చేసి ఉంటారు. అందుకనే హ్మ్. 94 స్థానాలు ఇచ్చినా సరే హ్మ్. ఒక 4 స్థానాలు ఇబ్బంది. పీలా గోవింద్ సత్యనారాయణ గారు కానీ అలా కొన్ని స్థానాల్లో హ్మ్. ఒక 5 స్థానాల్లో అంతర్గతంగా ఇబ్బంది తప్ప హ్మ్. ఎవరు తెనాలి సీటు కానీ ఈ కానీ తప్ప ఓకే. మిగతా సీట్లో పెద్ద ఇబ్బంది లేకుండా చేశారంటే మంచి ఎక్సర్సైజ్ అని చెప్పాలండి. ఓకే. నెక్స్ట్ కూడా సార్. అంటే నెక్స్ట్ కూడా అంటే కళ్యాణ్ గారి విషయంలో మాత్రం కొన్ని హ్మ్. అంటే జనసేనకు సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి 24 స్థానాలు గెలిచే స్థానాలే తీసుకున్నాడు ఆయన. ఏదో దీని వెనక ఏదో ఉన్నట్టుగా వాళ్ళకి 3 ఎంపీ స్థానాలు ఇచ్చినా గానీ అన్నట్టు దాని మీద దీని మీద మీరు కామెంట్ ఏంటంటే? కళ్యాణ్ బాబు గారు స్పష్టంగా చెప్పారు, హ్మ్. మనం పోటీ చేసింది 40 స్థానాల కింద భావించాలి. హ్మ్. ఎలాగంటే ఆ! ఇది 24 స్థానాలు కాకుండా 3 పార్లమెంట్ స్థానాలు 3 21 స్థానాలు ఆ! అంటే 45 అయినాయి. హ్మ్. 45లో అనకాపల్లి పార్లమెంట్ స్థానాలు మళ్ళీ 3 చేస్తున్న అసెంబ్లీ. హ్మ్. ఆ, మొత్తం 45 45లో ఒక 3 అక్కడ పోతాయి పోతాయి. ఆ! కలిసి 2 శాయింట్. హ్మ్. కాకినాడలో 2 స్థానాలు, హ్మ్. అలాగే మచిలీపట్నంలో ఇంకో స్థానం అసెంబ్లీ స్థానం పవనగడ్డ కానీ తీసేస్తే 39 స్థానాల్లో హ్మ్. 39 స్థానాల్లో గ్లాస్ గుర్తుంటుందని నా ఉద్దేశం. హ్మ్. సరే ఏదేమైనా ఆయనకి పవర్ షేరింగ్, జోగి గారు కూడా అంతే పెద్దలు మిత్రులు, పవర్ షేరింగ్ అయితే బాగుంటుంది, సీట్లు కొంచెం అటు ఇటు అయినా అన్నారు. హ్మ్. అది తేల్చలేదనే ఉద్దేశంతో ఏదేమైనా ఆయన కొన్ని ఎక్కువ సీట్లు వస్తే మంచిగా ఉండేది. కానీ బీజేపీని అకామిడేట్ చేసుకున్నారని కొంత త్యాగం చేసినట్టు. అవును. ఆయన లాంగ్ ఉద్దేశంతో ఏంటంటే రేపు పొద్దున్న డెఫినెట్గా వాళ్ళు ఆయన సొంతంగా పోటీ చేస్తే వీళ్ళందరూ కలిసి పోటీ చేస్తే మళ్ళీ 2-3 సీట్లు తీసుకొస్తారు. హ్మ్. ఎందుకని పర్సంటేజ్ 5.8 నుంచి 50% అంటే 8-9% పెరిగిందని సర్వేలు చూపిస్తున్నాయి. ఓకే. ఆయన విన్నింగ్ స్ట్రీక్లో రావడానికి కష్టం అవుతుంది ఓకే. అన్నింటిలో. హ్మ్. లాస్ట్ టైం ఒక స్థానం నెగ్గారు, ఈ 2 స్థానాలు ఓడిపోయారు. హ్మ్. ఈసారి మళ్ళీ ఈసారి ఒకటి నుంచే పోటీ చేస్తున్నారు ఆయన భీమవరం నుంచి. అదే మనం చేస్తారు. వాళ్ళ అన్నయ్య గారు అనకాపల్లి పార్లమెంట్ సీట్ నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. హ్మ్. వల్లభనేని బాలశౌరి గారు వాళ్ళ అన్నయ్య గారు బంధువులే. మచిలీపట్నం. వాళ్ళ అన్నయ్య గారు ఇద్దరు బంధువులేండి. ఓకే. ఆయన మచిలీపట్నం సీట్ నుంచి పోటీ చేస్తున్నారు. నెక్స్ట్ కాకినాడ. తణుకు నుంచి కాకినాడ నుంచి పోటీ చేయటమా నర్సాపురంలో రఘురామ కృష్ణరాజు గారు ఉన్నారు, అవును. మీకు తెలుసు. హ్మ్. విచిత్రం ఏంటంటే ఆయన గొప్పతనమో ఈ పార్టీల దౌర్భాగ్యం అని జోక్ వచ్చింది. ఆ! ఏదైనా నేను ఏ పార్టీ నుంచి పోటీ చేసి నేనే క్యాండిడేట్, ఆ పార్టీ చూస్ చేసుకుంటాను అంటున్నారు. డెఫినెట్గా ఆయన ఉన్న మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారండి. ఆ! డెఫినెట్గా ఈజ్ హ్యావింగ్ లాట్ ఆఫ్ క్లౌట్ అండి. ఓకే. అపార్ట్ ఫ్రమ్ ద పాలిటిక్స్ యూజ్ టు మెయింటైన్. ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో కూడా పెట్టుకున్నారు కానీ వాళ్ళ బ్యాచ్తో. కానీ ఓకే. ఇంతకుముందు ఏది జేడి లక్ష్మణ్ గారి మీద, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మీద ఒక పేరు చెప్పడం కోసం మహిళ మీద హ్మ్. ఆయన కాల్ లిస్టులు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి తరఫున అది ఇల్లీగల్గా తీసుకొచ్చి రిలీజ్ చేశారు. హ్మ్. చాలా మంది తెలిసి ఉంటుంది. అలాంటి కొన్ని సాహసాలు ఆయన చేయొచ్చు. హ్మ్. సమైక్యాంధ్రకి నిలబడ్డ మనిషిగా ఎప్పుడు గౌరవిస్తాను, దాంట్లో ఇబ్బంది లేదు. దాంట్లో వ్యక్తిగతంగా కూడా చాలా మంచి అంతవరకు అనుకుంటాం. సరే గొడవ అయితే తర్వాత సంగతి. హ్మ్. కానీ ఈ పార్టీ ఆయన ఒకవేళ దాంట్లో తీసుకున్నారని తెలియదు. బీజేపీ అయితే బీజేపీ. ఓకే.
ఓకే సార్. సార్ సర్వేలు కూడా కొన్ని వచ్చాయి ఈ మధ్య. సర్వేలు కూడా మీ నుంచి కొంచెం క్లారిటీ తీసుకుందాం. మీ అభిప్రాయం ఏమొచ్చింది సార్? అంటే సర్వేలు ఇండియా టుడేకి సంబంధించిన ఒక సర్వే అది చెప్పింది. దాంట్లో 17 స్థానాలు టీడీపీ అని తెలుగుదేశం పోటీ చేస్తే ఇండిపెండెంట్ గా జనసేనతో పోటీ దాంట్లో చేస్తే దాంట్లో జనసేన కలపలేదు. లేదు, జనసేన లేదు, టీడీపీకి ఇండిపెండెంట్ 17 గా పోటీ చేస్తే 17, జనసేనతో కలిస్తే అప్రాక్సిమేట్లీ 21 సీట్స్ సీట్స్. దీంతో వస్తాయని దీనికి కూడా ఇచ్చారు. వైఎస్ఆర్సీపీకి 7. కానీ జనసేనతో కలిసి పోటీ చేస్తే ఇంకా పెరిగే అవకాశం ఉంది. అవకాశం ఉంది. ఇవాళ నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏ విధంగా చూసినా సరే యావరేజ్ గా 42-43% దాటలేదండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్. ఓటింగ్ తెలుగుదేశం ఓటింగ్ కూడా అంతే ఉంది, 41-42%. జనసేన కలవటంలో జనసేన కలవటం వల్ల ఎన్ని శాతం యాడ్ అవ్వాల్సింది 2% మిస్ఫైర్ అయ్యి పక్కెళ్ళొచ్చు. ఓకే అందువల్ల 6% కలిసిన ఈ దీంట్లో 110 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. ఓకే ఒకవేళ వారు వన్ సైడ్ అయిపోయి ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన గెలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి ముఖ్యంగా. ఓకే ఏంటి సార్? మీరు అనుకున్నట్లు చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేయటమో, అమరావతి ఇష్యూ మెయిన్ ఇష్యూలు కాదు. అమరావతి ఇష్యూ మీద నాకు కూడా కన్సర్న్ ఉంది. డెఫినెట్ గా మహిళలు చేసే పోరాటం మీద హ్యాట్సప్ చెప్తున్నా. ఆ రాజధాని అక్కడ ఉండాలి దాంట్లో ఉంది. కానీ నా ఇష్యూ ప్రజలందరి ఇష్యూ, అనంతపురం ఇష్యూ కాకపోవచ్చు. మేజర్ ఆస్పెక్ట్ అండి, ప్రజలకి తను చేయగలిగితే తనకి ఇబ్బంది జరుగుతుంది. ఎలక్ట్రిసిటీ ఛార్జెస్, కరెంట్ ఛార్జీల పైన షాక్. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ముఖ్యమైన కారణం రేట్లు పెరుగుదల. అందులో కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసి మేజర్ ఉత్తర భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం వల్ల. ఎందుకని విదేశీ బొగ్గు కొనమంటుంది, మీటర్లు ఇవన్నీ వల్ల ఎలక్ట్రిసిటీ ఛార్జ్ పెంచాల్సి వచ్చింది. ఒకటి పాత 2014-19 వేసిన ఛార్జీలు కూడా 2 రకాల ఛార్జీలని వాళ్ళ యాడ్ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం చేస్తున్నారు. రెండోది ఆయిల్ రేట్లు పెరిగినాయి. 130 రూపాయలు ఆయిల్, ఇంతకుముందు 6 రూపాయలు. ఎవరు ఆదాని గారు అంటే కార్టే లేదు అక్కడ. అలా గ్యాస్ బండ్ రేట్లు పెరిగిపోయింది. దీనికి కేంద్ర ప్రభుత్వం కారణం. కానీ ప్రజలు అది రాష్ట్ర ప్రభుత్వానికి అట్టిపుట్ చేస్తారు. ప్రభుత్వం అంటే కనపడేది ఏడదే కదా. దీనివల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి యాజ్ అండ్ డేట్ ఇవాళ మళ్ళీ రేపొద్దు నెగ్గుతాను. నేను చెప్పింది ఫిబ్రవరి 20 నాటికి సంగతి చెప్తున్నాను. ఎన్నికలు మా ఏప్రిల్ 19 ఉండొచ్చు, ఏమైనా ఏదైనా. అందుకని ఇవాళ మాత్రం జరిగే పరిస్థితి మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి ముఖ్య కారణం రేట్లు పెరుగుదల, ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ. ఓకే సార్.